చూడండి ఫ్రెండ్స్, పూలు అయితే స్మెల్ అయితే చాలా బాగున్నాయి. చెట్టు అయితే ఎంతసేపు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అబ్బాయి. నేనైతే ఈరోజు ఏంటంటే మా విలేజ్లో శంకు పూల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అయితే చాలా బాగుంది. వీటిలో 5 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు నీలం కలర్ శంకు పూలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చెట్టు. ఒక్కొక్క కలర్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే చూసేదానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడైతే ఎక్కువ ఇంటి దగ్గర అయితే నాటుకుంటాను. ఒకప్పుడైతే మడిలోన చేనుల్లోన ముండ్ల కంపల మీద అలా అల్లుకుపోతూ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే నాటుకుంటున్నారు. ఇది ఈ మొక్కలోని ప్రతి ఒక్కటి మనకు విలువైందే ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఆ పువ్వులు కానీ ఆకులు కానీ దీంట్లో ఉండే బీన్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే నిన్న మీకు చూపిస్తున్నా చూడండి. ఈ కాయలు అయితే కొంచెం బీన్స్ లాగా ఉన్నాయి. చాలా ఈ మొక్కలో ఇవన్నీ ఔషధ గుణాలే ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. వీటి ఎక్కడన్నా మనకు దెబ్బ తగిలినట్టయితే ఈ ఆకులను నూరి అక్కడ పెట్టుకుంటే బిన్నె అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. చాలా వరకు మనం గాయాలపైన ఈ ఆకులను నూరి పెట్టుకుంటే చాలా వరకు అయితే 2-3 రోజులకే మన రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ మొక్క ఇంటి దగ్గర ఉండడం వల్ల డబ్బు, ధనం, అన్ని ఐశ్వర్యం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పూలు మహావిష్ణువుకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ పూలు ప్రతి పూజలోన ఈ పూలు అయితే వాడుతారు. ప్రతి పూజలోన ప్రతి పెళ్ళిళ్ళలోన ప్రతి శుభకార్యాల్లో దేంట్లో అయినా ఈ పూలు అనేది వాడుతారు ఫ్రెండ్స్. అంత ప్రత్యేకత ఈ పువ్వు అంటే. ఈ మొక్క అనేది ఆసియా ఖండానికి అయితే చెందింది ఫ్రెండ్స్. చాలా వరకు ఇప్పుడైతే మన ఇండియాలో అయితే చాలా వరకు ఈ మొక్కలు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. చాలా వరకు ప్రతి ఇంటి దగ్గర చూసినా ఇదే మొక్క ఫ్రెండ్స్. ఈ మొక్క ఉండడం వల్ల డబ్బు అనేది పెరుగుతుంది, ధనధాన్యాలు బాగుంటుంది, చాలా కళ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొక్క ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ మొక్క చూస్తుంటే. దూరం నుంచి చూస్తే ఈ పూలు అయితే చాలా కలర్ఫుల్గా చాలా వరకు బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసిన ప్రకారం చూడండి, వాడిపోయాయి. ఈ పూలు చెట్లు ఉంటేనే ఎంత అందంగా కళ్ళలాడుతూ చాలా వరకు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పువ్వు ఒకసారి చూసినట్లయితే నాకైతే ఈ చెట్టును చూస్తుంటే దూరం నుంచి చూస్తే చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనపడిస్తాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు. ఇదైతే నేను చెట్టు పొలాల్లోనే అక్కడ చూస్తున్నాను. ఇప్పుడైతే మా విలేజ్లో అయితే చాలామంది ఈ మొక్క అయితే నాటారు ఫ్రెండ్స్. ప్రతి ఇంటి దగ్గర అయితే ఈ మొక్క అయితే ఇప్పుడు ఉంది. ఎక్కడ చూసినా అయితే ఒకప్పుడైతే మనము పొలాల దగ్గర చేనుల్లో కంచెల పైన అప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మొక్క విలువ అయితే ఇప్పుడు తెలిసింది. చాలామంది ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే నాటుకుంటుంటారు. ఎందుకంటే డబ్బు, ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంతా మంచిగా ఉంటుంది తెలుసు కాబట్టి ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే నాటుకున్నారు. ఈ చెట్టు ఉండడం వల్ల చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఆ ఇంటి వాతావరణం కానీ ఎక్కడ కూడా కానీ చాలా వరకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఈ పువ్వును చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసినట్టయితే మీ విలేజ్లో కూడా ఇలాంటి చెట్టు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చెట్టు గురించి అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, వినడము. చాలా బాగుంది. నేనైతే స్మెల్ కూడా అదో మాదిరి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటి కాయలు కూడా చాలా బీన్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే చాలా బాగుంటాయి ఈ కాయలు, గింజలు కానీ. ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి. నేను ఒక కాయ అయితే పెరుక్కొని చూస్తున్నాను చూడండి. కాయలు అయితే గింజలు కూడా చాలా వరకు అయితే ఔషధ గుణాలు అయితే కలిగి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గింజలు ఎండబెట్టుకొని పొడిలాగా చేసుకొని మనం తాగే పాలల్లో కానీ కొంచెం తేనెలో కానీ వేసుకొని తాగితే చాలా మంచిది. మీకు జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా వస్తుంది. బ్రెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా వరకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ పొడి అనేది. దీని వేర్లు కూడా అలానే ఫ్రెండ్స్. ఒక వేరు తీసుకొని దాన్ని ఎండబెట్టి పొడిలాగా చేసుకొని మనం పాలల్లో కానీ దేంట్లో కానీ తీసుకుంటే చాలా మనకు బ్రెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఈ మొక్కలో ఇన్ని ఔషధ గుణాలు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన ప్రకారం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసినవి కొన్ని. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ మొక్క అనేది. ఈ ఆకులు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, అస్సలు ఏ
కీటకాలు అనేటివి అసలు ఈ మొక్క పైన అసలు లేనే లేవు ఫ్రెండ్స్. ఈ ఆకులు అయితే బొక్కలు పడకుండా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. అసలు ఈ ఆకులు చూసినట్టయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఈ ఆకులు కూడా ఈ మొక్కలోని ప్రతి అణువు ప్రతిదీ మనకు అన్నీ ఉపయోగపడేటివే. చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు కానీ ఈ మొక్క కానీ. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ఆకులు మనము డికాషన్ లాగా అయినా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం వేడి నీళ్ళల్లో బాగా మరగబెట్టిన వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఆ వేడి నీళ్ళల్లో 2 శంకు పూలు అనేది వేసేసి బాగా మరిగినాక తర్వాత నీలం కలర్లో వచ్చినాక ఆ వాటర్ అనేది మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు చాలా బాగుంటుంది. ఇలా రోజు కూడా తాగినట్టయితే చాలా హెల్త్కి అనేది చాలా వరకు మంచిది. చూడండి చిన్న పిందులు కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు ఇలా రోజు తీసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా? మీ విలేజ్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.